శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగిజేన పరకాలేతీంద్రమిశ్రాన్ శ్రీమద్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రరామయమునా వాస్తవ్య మాలాధరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద పూరాధిపో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా కామత్తాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంతసారామృతపౌరమగ్నిం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాభ్యే నమామి సదసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమాన్ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సర్వస్వ జీవ జీవాకవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగిరి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాన్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవసంమగ్నజంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుపాయ గుణశాలినే నమస్తే శైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాతాఖిల ద్రవిడ వేద రహస్య జాతం ఏ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్యమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిక్షం సశిష్యసేవదే శ్రీలక్ష్మణార్య వివిధం సంసరయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్వదం శ్రీశరవోపవర్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమాన్యనంద్రావిడవేదసాగరం తిరువలిదినాడి ఎన్నం தென்குருகோர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்த அதிசைதான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகோர் பேணும் இனத்தாரை எல்லா திகைந்தேன் தனத்தாலும் ஏதும் குறையில்லேன் எந்தை சடகோபன் பாதங்கள் யாவும் உடைய பத்து ஏந்து பெருங்கீர்த்தி ராமானுசமந்தர் வாயந்த மலர் பாதம் அணங்குகின்றேன் ஆய்ந்த பெரும் செய்ரா சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் நேராத உள்ளம் பெறா வாந்திருளும் சோலை மதலரங்கள் வன்பகழ்மை ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதற்காய் சடகோபன் மயம்பாழ்வதத்த இதற்காய் ராமானுசம் மிக்க விரை நிலையம் மேலாமையர் நிலையம் தக்க நிறையும் தலையாகி தப்புயலும் உஷ்வினையும் வாஷ்வினையும் போதும் குருகை எழுபோம் யாழினிசை வேதத்தியல் வாழ்வார் திவ்ய திருவடிகளே சிரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சிரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ நமः. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమలి దివ్య ప్రబంధంలో 5వ పదిలో 7వ తిరువాయిమలిలో 7వ పాసురంలో మనం మధ్యలో ఉన్నాము. 7వ పాసురంలో నిన్న విశేషమైనటువంటి అష్టాంగ యోగాది వివరణలన్నీ కూడా జేయర్ అరుంబదంలో పెద్దలు మనకి చాలా అద్భుతంగా అనుగ్రహించిన విషయాలను చెప్పుకుంటున్నాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 5, 7, 7. வந்தருளி என்னெஞ்சு இடம் கொண்ட வானவர் கொழுந்தே உலகுக்கு ஓர் முந்தை தாய் தந்தையே முழு ஏழுலகும் உண்டாய் செந்தொழிலவரும் வேத வேள்வி அரா
ஸ்ரீவரமங்கல நகர் அந்தமில் புகழாய் అడిగేనై అగచ్చేలే. ఇందులో మనం యమనేమాది క్షరమత్తాలే ஜேய வஸ்துவை மனநம் பண்ணி புறம் கொள்ள பராக்கை அறுத்தம் மனுசந்திக்க பொக்காலும் சுக்கான் பரல் போலே இருக்க கடவத ఎన్నెంజుల్ పదం చేయుంబడి అని ఒక మాట చెప్పుకున్నాను. ఇందులో మనకి చాలా స్పష్టంగా నేను చాలా వివరంగా చెప్పుకున్నాము. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి అష్టాంగ యోగ ప్రక్రియ గురించి ఆ లిస్టు రాసుకున్నాం. అందులో మళ్ళీ యమము అనే దాంట్లో 5 ఉన్నాయని బ్రహ్మచర్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, సత్యంగళ్ళు అనేటువంటి దాని గురించి కూడా చెప్పుకున్నాం. అహింస అంటే మనోవాక్కాయ కర్మల ప్రవృత్తి ఎంత స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పుకున్నాం. అపరిగ్రహము అంటే ఇతరులది మనం ఆశించకూడదు అనేటువంటిది చెప్పుకున్నాం. సత్యం అంటే 3 విశేషణాలు చెప్పుకున్నాం. ప్రియం, హితం, వృతం అనేటువంటి 3 విశేషణాలను మనం చెప్పుకున్నాము. ఇంకా నియమము అనే 2వ పాయింట్లోకి వచ్చేటప్పటికి మనం మన జీవితాలని ప్రతినిత్యము కూడా ఎలా మలచుకోవాలో చెప్పేటువంటి అద్భుత ధర్మాలండి అవన్నీ కూడా. ఏవి అని అంటే స్వాధ్యాయం, శౌచం, సంతోషం, తపస్సు, బ్రహ్మ ప్రావణ్యం అనేటువంటి దాన్ని గురించి చెప్పుకున్నాం. శౌచం అంటే శుచిగా ఉండడం అంటే ఏమిటండి అంటే బాహ్యంగానూ శుచిగా ఉండాలి, మనస్సు అంతకంటే శుచిగా ఉండాలి అనేటువంటిది చెప్పుకున్నాం. ఆ తర్వాత సంతోషంగా ఉండడం అంటే తృప్తిగా ఉండడము, తపస్సు చేయడం అంటే కాయ శోషణ ఉపవాసాదులతోటి ఈ శరీరంలో ఏమాత్రము రజోగుణం తమోగుణం ఉద్బుద్ధం కాని ఆహారాదులు తీసుకుంటూ ఉండాలి అనే విషయాన్ని చెప్పుకున్నాము. భగవద్ విషయంలో ప్రవణులై ఉండడమే బ్రహ్మ ప్రావణ్యము అనేటువంటిది చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆసనం అనే విషయాన్ని గురించి ఒక 11 ఆసనాలు, చక్రం, పద్మాసనం, కూర్మం ఇత్యాదులన్నీ చెప్పుకున్నాం కదా ఒకటి. ఆ తర్వాత వాయువు అనేటువంటిది మనకి ప్రాణ, ఉపాన, సమాన, ఉదాన, ధ్యానాది రూపంగా ఉండేటువంటి ప్రవర్తించేటువంటి శరీరంలో వాయు స్వరూపాల గురించి చెప్పుకున్నాం. ఇంకా ప్రత్యాహారము అంటే ఈ ఇంద్రియాలని జాగ్రత్తగా భగవంతుడి వైపు మళ్లించడము అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ధారణ అని అంటే పరమాత్మ యందు నిలుపుదల, మనస్సుని ఆయన యందు లగ్నము చేయుట అనేటువంటి విషయాన్ని. ధ్యానము అని అంటే నిరంతరం విచ్ఛేదము లేనటువంటి చింతన, దానిని ధ్యానం అంటారు. ఇంకా సమాధి అని అంటే ఆ స్థితిలోకి వెళ్ళిన తరువాత బయట చుట్టూ ప్రపంచంలో ఏది జరిగినా మనకి తెలియని స్థితి. ఇంతటి వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మనస్సు యొక్క స్థిరత్వం ఎంత అవసరమో అనేది చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మిగిలిన వ్యాఖ్యానాన్ని చూద్దాము. అదే పాసురానికి 239వ పేజీలో వందరుడి నానపేక్షయాదిరిక్క వందరుడి. ఆ వందరుడి నిన్న చెప్పుకున్నాం కదండి. వందరుడి 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 వచ్చావా, నా కోసం వచ్చావా, ఇంత దయతో వచ్చావా అని చదవడంలోనే వందరులు అనేటువంటి దాంట్లో మన ప్రేమను చూపించాలి అన్నారు. ద్వీపాంతర వస్తుక్కళ్ళి రెండరే సంగతమాగిరదు పరమపదలే నానవనం సంసారத்தை இருப்படமாகவுடை ఎవరం ఇవ్వరువరు మీరే కూడిదిరారుగల్. 2 ద్వీపాల్లో ఉన్న వాళ్ళు కలుసుకున్నట్టండి ఇక్కడ పరమాత్మ జీవాత్మ కలవడము అనేటువంటిది. ఒకటి పరమపదవాసుడు, రెండవది సంసారంలో ఉన్నటువంటి మనము. ఇవ్విరువరు మీరే కూడిదిరారుగల్. ఉద్దేశ్య
వస్తువు ఇరండ విడత్తేరా ఇవన్ తాన్ పోగక్కడవనాయరెక్కరా. తనకి ఏదైనా కావాలంటే, మనకి ఏదైనా ఒకటి కావాలనుకోండి, మనం వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే మన వైపు నుంచి కొంత ప్రయత్నం ఉంటుంది. రెండవది అది పెరావిట్టాల్. అలా కాకపోతే ఇరువరం పాది పాది వజిత్తాన్ వరపెత్తో, మనం ఇటు నుంచి బయలుదేరుతాం, వాళ్ళు అట్నుంచి బయలుదేరతారు, సగం సగం కలిసి మధ్యలో కలుస్తాం. అలాగే జీవుడు ప్రేమతో భగవంతుడు కావాలి అని బయలుదేరితే, పెరుమాళ్ళు బయలుదేరితే కలుసుకోవడం అనేనా జరగాలి. ఇవి రెండు కాదండి. వందరుడి என்று நெஞ்சொழுக்கை சொல்லுகிறாగిరే అప్పాన్ తిరువజందూరయ్యర్. ఎంత దయతో వచ్చావయ్యా, నా వైపు ఏం ప్రయత్నం లేదే, నువ్వే నా కోసం ఇంత కష్టపడి వచ్చావా. దీన్ని తలుచుకున్నప్పుడండి ఒక భాగవతోత్తముల పేరు అప్పాన్ తిరువజందూర్ అరయ్యర్. అరయ్యర్లు అంటే నాట్య సహితమైనటువంటి పాసుర గానాన్ని చేసేటువంటి వారు. ఇప్పటికి కూడా శ్రీరంగంలో మనం దర్శిస్తూ ఉంటాం. తాళత్తై వాంగి వందరుడి వందరుడి ఎన్రు మేల్ పోగమాటాదే పడువరాం. ఆయనట ఈ పాసురం చదివేటప్పుడు వందరుడి వందరుడి అని 2 సార్లు అనగలిగేవాటండి. ఆ తర్వాత హృదయం అంతా ప్రేమతో నిండిపోయి ఆ చేతిలో తాళాలు కింద పడిపోయి అలా దాసోహం పెడుతూ కూర్చుండిపోయేవారు. అంటే ఆ పాసుర పఠనం అంత తాదాత్మ్య జ్ఞానంతో చేస్తాడనమాట. మనమే అంత అనుభవించేస్తున్నట్లుగా చేయడం. పెద్దలు దీన్ని అంత విశేషంగా చెప్పారు అని చెప్పడం. వందరుళి ద్రవ్య గుణంగళ్ సేరందా పోలే ద్రవ్యమాயிருక్కచ్చేదేయం గుణంగళోడక్కచ్చిల సేరక్కాణా నింద్రోమే. ఇది ఒక మనకి శాస్త్రం ఉందండి, త్రిభాష శాస్త్రంలో చెప్తారు. 2 ద్రవ్యాలు కలవు, ఒక ద్రవ్యము ఒక గుణము కలుస్తుంది, కానీ ద్రవ్యము కలవడము అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ అది మరి ఎలాగా సాధ్యం అయిందండి అని అంటే, ఆత్మావై కురిత్తు శరీరము జ్ఞానము పరమాత్మావై కురిత్తు జీవాత్మవం ద్రవ్యమాయిరుక్కచ్చేదే గుణవత్ అపృథ సిద్ధంగళిరే. మనం మన సిద్ధాంతంలో 3 చెప్పుకోవాలి అన్నాం. ఏమిటండి? జీవుడి యొక్క ఆత్మ, ప్రకృతి, జీవుడి యొక్క అంటే శరీరం తీసుకోం, శరీరము, శరీరంలో ఆత్మ, ఆత్మలో పరమాత్మ. ఈ శరీరము ఆత్మ లేకుండా ఉండదు, ఆ ఆత్మ పరమాత్మ లేకుండా ఉండదు. ఆ విషయాన్ని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. గుణవత్తు అపృథక్ సిద్ధంగళరే. అపృథక్ విడదీయరాని సంబంధం. అంటే ప్రాణం లేకపోతే ఇంకా దేహం నిలబడే పనే లేదు. పరమాత్మ లేకపోతే ప్రాణం నిలబడే శక్తే లేదు. దీన్ని అపృథక్ సిద్ధి అంటారు. పృథక్త్వం అంటే విడదీయడం, అపృథక్ అంటే విడదీయ రానిది అని అర్థం అన్నమాట. ఎన్నెంజు అవనై ఒలియ విషయంగళై ఉగందు పొందు నెంజుకిడేర్. నా మనస్సులో చేరాడండి అని నొక్కి నొక్కి చెప్తున్నారు. ఏమిటి మీ మనస్సు అంత గొప్పదా? పరమాత్మ తప్ప ప్రపంచంలో ఇంకా ఏది, అన్నీ కావాలి, ఆయన తప్ప మిగిలినవన్నీ కావాలి అని కోరే మనస్సు. ఇలాంటి మనస్సు నాయన, నువ్వు వద్దు నాకు మిగిలినవన్నీ కావాలి అని కోరే మనస్సులోక నువ్వు వచ్చావు అని కృతజ్ఞత అన్నమాట, ఆనందం అన్నమాట. అందువల్ల ఎన్నెంజు శ్రీవైకుంఠం కలవిరెక్కయ్యాగా ఉడలియవన్ ఎన్నెంజు పరిగైకు అవసర ప్రతీక్షణవాదే. అద్భుతమైనటువంటి పరమపదంలో, వైకుంఠంలో, ఆ మహామండపంలో, తిరుమామణి మండపంలో ఎంత సౌకర్యంగా వేయించేసి ఉండే పరమాత్మ తనని కాక మిగిలినవన్నీ కోరే ఈ మనస్సులోకి వచ్చి ఇక్కడ అవసర ప్రతీక్ష. ఎప్పుడు ఈ జీవుడు నన్ను అంగీకరిస్తాడా, ఎప్పుడు వీడిని బాగు చేద్దామా అని అలభ్య లాభం. అంటే దొరకనిదేదో దొరికేంత. మనకు 1 కోటి రూపాయలు దొరికితే ఎలా పొంగిపోతామో, అలాగే ఈ జీవుడు దొరికితే ఆయన పొంగిపోతున్నాడు. ఇడం కొండ
వందాలం నంజొక్క విషయం వేరే ఉండు ఎంబరే. ఆయన వచ్చాడండి, వచ్చినా కూడా ఉండు, నాకు చాలా పనులున్నాయి సంసారంలో, ఇవన్నీ నేను చేసుకోవాలి అనే తత్వం ఈ జీవుడి యొక్క తత్వం. అలాంటి హృదయంలోకి ఆవాసం పహమిచ్చామి. ఇదండి మనకి అరణ్యకాండలో శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడనమాట, మహర్షే, నేను అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహామునే ఆవాసం కోహమిచ్చామి ప్రతిష్టమిహ కాననే. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని సృష్టింపగలిగినటువంటి ఆ పెరుమాళ్ళు, ఓ ఋషి, నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నానయ్యా, కాస్త చోటు చూపించవయ్యా అని అడుగుతాడండి. సృష్టికే చోటిచ్చినటువంటి పెరుమాళ్ళు ఈ సృష్టిలో తానొక్క చోటుని అడుగుతాడు. అడిగితే శరభంగుడికి చాలా నవ్వొచ్చి, సరేలే స్వామి, నాకు అర్థమైంది, కానీ ఇది కాదు, నువ్వు నన్ను కాదు అడగాల్సినది, కొంచెం ముందుకెడితే సుతీక్ష్ణుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు, ఆయన అడిగితే నీకు చూపిస్తాడు అంటాడనమాట. అలాగా అడిగి స్థలం తీసుకుంటున్న రామచంద్రుల్లాగా ఈ పెరుమాళ్ళు నన్ను అడిగి, కాస్త నీ మనసులో చోటివయ్యా, కాస్త నన్ను కూడా నీ మనసులో ఉంచుకోవయ్యా అని మన్ని ప్రార్థిస్తున్నారు అంటున్నారు నంబిళ్ళయ్య గారు. ఎన్నాన్ నిన్నాన్ ఎన్నంజు ఇడం కొండ వానవరు కొరిందే. ఎవరండి మన మనస్సులో ఉంటానన్నాయన? వానవరు కొరిందే, నిత్య సూర్య నిర్వాహకుడండి, 14 భువనాలని ప్రతిష్ఠించగలిగిన శక్తివంతుడండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి. అలాంటి ఆయన వచ్చి వామనావతారంలో బలిని వేడినట్లు ఇవాళ మన్ని కాస్త నీ మనస్సులో చోటివయ్యా అని అడుగుతున్నాడు. నిత్య సంసారిగడుకు తలయ్యాన. ఆయనేమో అంత గొప్ప ఆయన, నేనేమో నిత్య సంసారిగడుకు తలై, ఈ సంసారులందరికీ లీడర్ని నేను, అంటే అంత మునిగిపోయి ఉన్నటువంటి వాడిని అని అర్థం. అలాంటి నా మనస్సులో ఇది గొప్పదనుకున్నాడో ఏమో, ప్రార్థిక్కిరా అని అడుగుతున్నాడు. 240 పేజీ ఫస్ట్ లైన్ అండి. ఉలగక్కోరు ముందై తాయి తందయ్యే. ఈ లోకంలో ఉండేటువంటి అనాది అయినటువంటి తాయి తందై, తల్లి తండ్రి అంగి 2 తలయ్యం కూడి వరిమరే. తల్లి తానే అయ్యాడు, తండ్రి తానే అయినటువంటి స్వామి. ఇంకో వెరు మరుదలయ్యా ఇరిక్కరపడి, ఇక్కడేమో ఏదో ఏమీ లేనివాడిలాగా జగత్పిత మాతాపితలైనటువంటి మూర్తి అయినటువంటి స్వామి ఇక్కడ ఏదో ఏమీ లేని వాళ్ళగా మన అడగడం ఒక విచిత్ర సన్నివేశం. భూతానాంయో వ్యయ పిత అని అక్కడ ఏమని చెప్పాడండి? భూతానాంయో అవ్యయ పిత. నేను ఎవరనుకుంటున్నావయ్యా? ఈ లోకాలన్నిటినీ కూడా నేను సర్వేషామేవ లోకానాం పితామాతా చ మాధవ. పవిత్రాణం పవిత్రయో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయ పిత. ఆయన గురించి సహస్రనామం మనం చదువుకుంటూ ఉంటాం కదండి. పవిత్రాలకే పవిత్రమూర్తి, మంగళాలకే మంగళకారకుడు. అలాంటి స్వామి దేవతలకే దైవతం. అలాంటి లోకాలకంతటికి తండ్రి అయినటువంటి స్వామి మన్ని అడగడమా? 4 నాள் మరకొట్టగ మెట్టు విళయ్యాడు మా పోలే. ఏం పోల్చారండి? అజయం తాయం తమప్పను మిరే అవర్గల్. ఏమండి, మాకు లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు కదండి, ఆయన ఎందుకండి మళ్ళీ తల్లి తండ్రి అవడం అంటావేమో అని. మీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో తెలుసా? మీరు నది ఒడ్డును ఇసుక ఒడ్డును కాసేపు కూర్చోగానే పిల్లలందరూ ఏం చేస్తారు? ఇసుకలో ఒక కాళ్ళు పెట్టేసి గోళ్ళు కట్టేస్తారు. అవి కట్టేసిన తర్వాత ఒక తన్నుకుని ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ సరే ఉంచుతారు. మీ తల్లిదండ్రుల సంబంధం కూడా అంతే. ఏ జన్మకి ఆ జన్మకి టపటప పేలిపోతూ ఉండేటువంటి సంబంధం. అందుకే మనకి పుత్ర శోకంతో ఋషి శోకిస్తూ ఉంటే నారదుడు వచ్చి నా పుత్రుడు కావాలి అని అడిగిన ఋషికి, ఏ జన్మలో నువ్వు అతనికి తండ్రివి, ఏ జన్మలో నీ కథడు కుమారుడు అని కొన్ని 100 మందిని చూపిస్తాడనమాట. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి తండ్రి.
ఎవరని చెప్పగలవండి? ఇసుక గూడు లాంటి సంబంధాలు మన తల్లిదండ్రుల మనకు సంబంధాలు అని. அதையும் தாயும் தமப்பனுமரே அவர்கள் ஒரு நாளும் அறியாத மாதா பிதக்கள் இரே இவர்கள் సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః. అరణ్య పర్వంలో మహాభారతంలో పాండవులతోటి మార్కండేయుడు చెప్పినటువంటి శ్లోకం అండి ఇది. ఏమిటంటే నాయన, ఈ అన్ని లోకాలకి కూడా తల్లి తండ్రి మాధవుడే, శ్రీమన్నారాయణుడే. ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ తత్కాల ప్రయోజనంగా ఉపయోగపడే వారే తప్ప శాశ్వత సంబంధం కలిగిన తల్లిదండ్రులు కారు కారు కారు. కాబట్టి గచ్చధ్వమేనం, ఇక్కడ ఒక మంచి పదాన్ని ప్రయోగించారు. గచ్చధ్వం, వెళ్ళు వెళ్ళు, మీరు అటు వెళ్ళండి, తల్లిదండ్రులుగా ఆయన్ని అంగీకరిస్తున్నట్టుగా వెళ్ళండి అంటారు. అంటే ఇక్కడ వ్యాఖ్యానంలో ఒక విశేషం చెప్తారు. ఏమిటి అంటే, మనం భగవంతుడు మనని వరించి వచ్చినా సరే, అవును స్వామి నువ్వు నాకు కావాలి, నువ్వు తండ్రివి అని మనం కూడా ఆయన వైపు వెళ్ళాలి. అంతేగాని నువ్వు నాకు అక్కర్లేదు అని విముఖంగా కూర్చుని ఉండకూడదు. గచ్చధ్వం, వెళ్ళండి అంటే నీ ఆభిముఖ్యం చూపించు. నిజమే నువ్వు నాకు తల్లివి తండ్రివి, నీ వల్లే ఇవాళ నా జన్మ ఇలా నడుస్తోంది, తండ్రి నీకే నమస్కరిస్తున్నానని నువ్వు కూడా 2 అడుగులు ఎదురు వేసి దాసోహం పెట్టు. సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః గచ్చధ్వం ஒரு தலையாகமே நீங்களும் ఆభిముఖ్యం పన్ను పారుంగోళ్. ఇదిగో ఇదండి ఆ మాట. ఆయన వైపు నువ్వు కావాలిరా నాకు అని ఆయన రావడం మాత్రమే కాకుండా, అవును తండ్రి నువ్వు నాకు కావాలి అని జీవుడు కూడా పరమాత్మ వైపు 2 అడుగులు వేసి ఆభిముఖ్యాన్ని చూపాలి. వైముఖ్యాన్ని చూపకూడదు, ఉదాసీనంగా ఉండకూడదు. 3 స్థితులు ఉన్నాయండి. ఉదాసీనత, వైముఖ్యం, ఆభిముఖ్యం. వైముఖ్యం అంటే నువ్వు నాకు అక్కర్లేదు అని మొహం తిప్పు కూర్చోవడం. ఉదాసీనత అంటే వస్తే రా పోతే పో అని చెప్పడం. ఆభిముఖ్యం అంటే మనమే పరుగులు పెట్టి అతని పాదాలని పట్టుకోవడం. అలాగే నువ్వు కూడా స్వామిని ప్రార్థించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. లోకత్తుక్కు అద్వితీయనాయ్ పజయ్యనాన తాయం తమప్పనుమాన అవన్ లోకానికే అద్వితీయులైనటువంటి తల్లి తండ్రి స్వామి ముజువే జలభం ఉండాయి. ఆయన సామాన్యుడు అనుకుంటున్నారండి మీరు? మాతావానవల్ 10 మాసం వైద్యులే వైద్యు ధరింపదు. లోకాలన్నిటినీ మింగిన తండ్రి అండి ఆయన. లోకల్లో తల్లులు అనుకోండి, ఓ 10 మాసాలు నిన్ను ధరిస్తారు తమ మధ్యలో. ఆ ధరించినప్పుడు కూడా మయ్యా నాకు ఒక కొడుకు కలిగాడు, వీడు నన్ను ధరిస్తాడు, నాకు జీవితంలో తోడు నీడగా ఉంటాడు అని ఒక ఆశ వాడి మీద పెంచుకుంటారు లౌకికంగా. అయితే కానీ పిరంగు వళర్ந்தால் పెన్నై నమక్కు దుఃఖ నివర్తకనాం యమ్మం, వీడు పుట్టి పెరిగి నా దుఃఖాన్ని తీరుస్తాడు. అదే కదండి ఇప్పుడు లోకం యొక్క ఆశ. పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ నెత్తి మీద తప్పకుండా రాళ్ళు పెడతారు అనేటువంటి ఒక ఆశని కలిగి ఉంటారు లోకంలో అందరూ. మనం ఏమనుకుంటాం? మనకు కలిగిన సంతానం వల్ల మనకి లాభం కలుగుతుంది అనుకుంటాం. పెరుమాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది నాకే లాభం నాయన, నీకు లాభం కాదు. సెంతుజులవర్ దేహమే దదామే ఎన్నాదవర్గల్. లోకంలో ఎలా ఉంటుంది అంటే చాలా విచిత్రంగా ఉంటాయి బంధాలు. మనం పెంచడానికి కొంతమంది తల్లిదండ్రులు భలే ఊహిస్తారు. ఈ ఊహ బాగుంది అనిపిస్తుంది. మనం వాడిని ఒక 25 సంవత్సరాలు వచ్చేదాకా పెంచుతాం. ఆ తర్వాత వాళ్ళ చదువులో, ఉద్యోగాలు, సంపాదనలో అక్కడి నుంచి వాళ్ళు మన్ని చూడాల్సి వస్తుంది. ఒక కవి అంటాడు చమత్కారంగా, సంతానాన్ని పెంచడానికి తల్లిదండ్రులకి కాలం అవధి ఉంది కానీ తల్లిదండ్రుల్ని చూడడానికి సంతానానికి కాలానికి అవధి లేదు. బతికున్నన్నాళ్ళు
వాడికి 25 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అప్పటికి తండ్రికో 50 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం ఊరికే. మిగిలిన 50 ఏళ్ళు జీవిస్తే 50 ఏళ్ల కాలం తల్లిదండ్రుల్ని చూడాలా. అందువల్లే ఇవాళ అలా చేస్తున్నారు. ఇవన్నీ చమత్కార పద్యాలు. అందువల్లే పాప వృద్ధాశ్రమాలు అవి పెరిగిపోతున్నాయి. వాళ్ళ తప్పే ఉందండి, హద్దు లేని కాలం కదా, అందువల్ల పంపించేస్తున్నారు అని కవి చమత్కార పూర్వకంగా చెప్పుకునేటువంటి మాట. ఆ కాలం సరిపోదండి. జన్మనిచ్చి మనకు జీవితాన్ని చేసినటువంటి తల్లిదండ్రులని చూసుకోవడానికి జీవిత కాలం సరిపోదు. వృద్ధాశ్రమాలలో చేర్చకూడదు, హృదయాలలో పెట్టుకొని పూజించాలి. నీకు శక్తి లేకపోతే, ఎంత శక్తి ఉందో అంతలోనే నీవు గంజి తాగితే గంజే పోసి పెంచుకో. అంతేగాని తల్లిదండ్రులను తీసుకెళ్ళి నీకోసం అలమటించేలా చేయకు అని ఒక సిద్ధాంత స్థాపన చేసే గ్రంథంలో పూర్వపక్షంగా ఈ పిల్లల వైపు చెప్పినటువంటి సిద్ధాంతం. నన్ను 25 ఏళ్ళు పెంచాడండి, మా నాన్నకి 25 ఏళ్ళని ఒక అవధి ఉంది. నేను ఏకంగా ఎన్నేళ్ళు అండి చూడాలి, 50 ఏళ్ళు చూడాలా అని కొడుకు ప్రశ్నించేదానికి సమాధానంగా చెప్తాడు, నాయన నీ జీవితకాలం అంతా వాళ్ళ పాదాలకు పూజ చేసినా కూడా నీకు సరిపోదు అనేటువంటి దాన్ని. ఇప్పుడు అవనకు రక్షణం పోలే ఇరే ఎవరుగళుకు కైంకర్యం. ఇక్కడ మనం ఆయనకేమో మనని రక్షించడం డ్యూటీ, మనకేమో వారి కైంకర్యం చేయడం డ్యూటీ. సర్వకాల సర్వావస్థలలోనూ తల్లిదండ్రులని పూజించాలి. లోకానికే తల్లిదండ్రులైనటువంటి పెరుమాళ్ళ కైంకర్యము చేసుకుంటూ ఉండాలి. ఇంగనన్రా వ్యర్థమామే. అలా కాకపోతే ఆ జీవితాలు పుట్టనేటికి కడు తల్లుల కడుపు చేటు అంటారండి పోతనామాచుల వారు. తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళ జన్మ వాళ్ళ అమ్మ కడుపుకి బాధ కలిగించడం కోసం పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. భయంకరమైన పోలిక. మట్టిలో చెదలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన జన్మలు కూడా అలాంటివే అంటారనమాట. ఇంకా అనన్య ప్రయోజనత్తయ్యాగిర ఆర్జవత్తయ్యుడయ్య వృత్తి విశేషత్తయ్యుడయ్యవర్గళుడయ్య వేద వేళ్వియరా. ఇంకా తర్వాత ఉత్తరార్ధంలో శ్రీవరమంగళ నగర్ని గురించి వర్ణిస్తున్నారు కదండి. అక్కడ అనన్య ప్రయోజనాలు, ఆ ఊళ్ళో ఉండే పండితులు, నాయన నీకు పూజ చేస్తున్నాను, నువ్వు నాకు ఏం చేస్తావు, దేహిమే దదామితే, ఇది నాకు చేయి, నీకు ఇది ఇస్తా, ఇలా బేరం కోసం పెరుమాళ్ళని పూజించే వాళ్ళు కారణం. తమ జీవిత ఫలమే పెరుమాళ్ళ యొక్క కైంకర్యం అని పూజ చేసేటువంటి వాళ్ళు. వృత్తి విశేషత్తయుడయ్యవరు గళ్ళుడయ్య వేద వేள்వి అరా. ఆ గ్రామంలోనండి, ఆ శ్రీవరమంగళంలో, ఆ వానమామలైలో వేద ఘోష అలా వినిపిస్తూ ఉంటుంది. ఆ వైదికమైనటువంటి హోమాదులు, మంత్రాలు ఒక ఇంట్లో చూస్తే చక్కగా వీధి అరుగుల మీద కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ బ్రాహ్మణోత్తములు కనిపిస్తారు. ఒక ఇంట్లో చూస్తే ఒక మూల కూర్చొని వేదాన్ని అభ్యాసం చేస్తున్నటువంటి వైదికులు కనిపిస్తారు. ఒక అరుగు మీద చూస్తే శిష్యులకు ఆ వేదాన్ని చక్కగా ఉపదేశం చేస్తూ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఒక ఇంట్లో చూస్తే వేద ఆశీర్వచనాలు చేస్తూ కొంతమంది కనిపిస్తారు. గ్రామం అంతా వైదిక ఘోషలతోటి ప్రతిధ్వనిస్తూ ఉండేటువంటిది. వేదఘోషమం వైదిక క్రియాకోలాహలమం మారాదే సొల్లుగై. మారాదే, అసలు అది ఆగడం ఉండదటండి. పొద్దున్నదై మనం అన్ని చూసుకుని వచ్చేటప్పటికి మధ్యాహ్న సంధ్యావందనాది కార్యక్రమాలు అక్కడ మొదలవుతూ ఉంటాయి. ఆ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి, ఆ ఆశీర్వచనాలు, ఆ హోమాలు అంతా వైదిక ప్రక్రియతో మారుమోగుతూ ఉంటుంది. ప్రాప్య విరోధియాదల్ ప్రాపక విరోధియాలే విరోధియాదల్ ఇల్లామయ్యాలే నాయచమారుడయ పరిశ్వంగతోపాధియాయ చల్లా నిర్కుం. ఒక పెద్ద పోలికారండి. ఒక స్వామి పెరుమాళ్ళు అమ్మని ఆలింగనం చేసుకున్నారు. దానికైనా ఏం ప్రయోజనం కోరుతారు?
ఆవిడని ఆలింగనం చేసుకోవడమే ప్రయోజనం, ఇంకా దానికి వేరే ప్రయోజనం ఉండదు. అలాగట మనం భగవదారాధనమే ప్రయోజనంగా చేసుకోవాలటండి. దీనివల్ల నాకేమొస్తుంది అనేటువంటి దాన్ని ఆశించకూడదు. దానికి భగవద్గీతలో ఆయన చెప్తాడు, నువ్వు ఆశించవు, కానీ నువ్వు చేసిన దానికి సత్ఫలితాలు నేను ఇస్తూనే ఉంటాను. అలాంటి ఇచ్చే స్వభావం ఉన్నవాడైనటువంటి స్వామిని మనం వేరే అడగడం ఎందుకండి? ఆయన సేవించడమే మన కర్తవ్యం అంటున్నారు అన్నమాట. ఇక్కడ అభిమత విషత్తై అణైక్కిరదుక్కు కోరిన వారిని కౌగిలించుకోవడంలో వేరరు ఫలం ఉండాగిలిరే, ఇంకోటేదైనా లాభాన్ని కోరుతారా? కొడుకు వచ్చాడండి, విదేశాల నుంచి వచ్చాడండి, దగ్గరికి తీసుకున్నారండి, కౌగిలించుకున్నారండి, దివ్యానందాన్ని పొందారు. దానికి మళ్ళీ వేరే ఆనందం ఏంటి? వేరే ఏం కోరికుంటుందండి? ఉండనట్లే పరమాత్మ యొక్క ఆరాధన మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అలాంటి ఏమాత్రము ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రేమని పరమాత్మ తత్వం పట్ల మనం చూపించాలి. వేరొరు ఫలం ఉండాగిరే, ఇదెక్కు వేరొరు ఫలం ఉండాలి. దానికి మీరు వేరే ఫలాన్ని కోరితే ఈ ఆరాధన కూడా వేరే ఫలాన్ని కోరచ్చు. అవడ వెళ్తలై కట్టువదు. కాబట్టి ఆ ఆరాధనే జీవిత ఫలం, ఇంకొకటి ఏది కాదు. శ్రీవర మంగళ నగరం తమిళ్ పొగజాయ్. ఆ శ్రీవర నంగరం, ఈ నంగరపురం అంటే వానమామలై. ఎంత అందమైనటువంటిదండి ఆ ఊరు. మామిడి తోటలు అని చెప్పారు, అందులో తేనెలు కురిసేది అని చెప్పారు, అందులో చల్లదనం ఉండేది అని చెప్పారు, అందులో తటాకాలు ఉంటాయి అని చెప్పారు, అందులో పద్మాలు ఉంటాయి అని చెప్పారు, అక్కడ వేదఘోష వినిపిస్తుంది అని చెప్పారు, అక్కడ నిత్యాగ్నిహోత్రం వెలిగిస్తారు అని చెప్పారు. ఎన్ని రకాలు! శ్రీ వైకుంఠத்திலே இருந்தாనాగల్ అంతముండే పోలే కారణం. ఏమండి, వైకుంఠంలోనైనా ఇంకా అయిపోయింది అనే మాట ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం అంతం అనేది ఉండదు. అంటే వైకుంఠమే సాక్షాత్తు భూలోకంలోకి వచ్చి మన కన్నుల ముందు కొలువు తీరిన దివ్య దేశము శ్రీవర మంగళ నగరము వానమామలై. పెరుమాళ్ళు అచ్చు పరమపదనాథుడే అక్కడ కంటే ఇక్కడ ఆనందంగా వేంచేసి ఉన్నాడు. అడియేనై అగత్తేలే దేశాంతర ప్రాప్తి పన్నిన నీ పడైత్త పొగడై. స్వామి, ఒక దేశం నుంచి దేశాంతరంకి వచ్చావా? దేశాత్తు అంటే పరమపదం నుంచి దేశాంతరం, ఈ లోకానికి నువ్వు వచ్చావా తండ్రి? ఓర్ అనన్యగతియై కైవిట్టాయ్ ఎన్ను పజియాకి తలై కట్టు విత్తు కొళ్ళ పారాదే కొళ్ళాయి. ఇప్పుడేమో నీకేం శక్తి ఉంది? నేను రక్షించడానికి ఏం కావాలి అని అడిగావు అనుకో, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నీ కీర్తంతా తుడిచిపెట్టుకుపోతుంది. నువ్వు చేయడానికే వచ్చావు. వచ్చినటువంటి వాడివి నా దగ్గర ఏముంది అనే విషయాన్ని నువ్వు చూడకూడదు. అలా చూసావనుకో నీ గొప్పతనం అంతా పోతుంది తండ్రి. ఓరనన్యగతి అయి కైవిట్టాయ్ ఎన్ను పజి అంటే నింద. ఏదో కోరుతున్నాడండి భగవంతుడు అనేటువంటి నింద పొందుతావయ్యా. అగత్తేలే అరైక్షణం తాష్కప్పరక్కమట్టామై సొల్లుగిరవార్తయ్యరే. నేను నీకు సత్యం చెప్తున్నాను తండ్రి, హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాను తండ్రి. నిన్ను విడిచి అరక్షణము కూడా ఉండలేను. అగల ఇల్లేం ఇరయ్యుమెన్నో. క్షణం కాదు, అరక్షణము కూడా నిన్ను విడిచి ఉండలేను. సొల్లుగిరవార్తయ్యరే విళంబం పొరాదార్ సొల్ల పెరువర్ పోలే కాణం. దూరమై బ్రతకలేని వారి మాట ఇది. నన్ను విడిచిపెట్టకు, నన్ను విడిచిపెట్టకు, నన్ను విడిచిపెట్ట. పిల్లలు చూడండి, జ్వరం వచ్చినప్పుడు కలవరింతలు, అమ్మ వెళ్ళిపోకు 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 అంటుంటారు, అక్కడే ఉన్నా సరే. అలాగ భగవంతుడికి దూరమై బ్రతకలేము అనేటువంటి భావాన్ని మనము ఆయన ఎడల ప్రదర్శించాలి. అడియేనై இதனுடைய ரட்சணத்திலே பொன்னை ஒழிய
ఈ విషయంలో రక్షణ కోసం నిన్ను వదిలిపెట్టి ప్రాప్తి ఉండాయత్తానగత్తుదిరాయు. నా దగ్గర ఏమన్నా ఉపాయం ఉందని నన్ను వదిలిపెట్టేస్తావా తండ్రి? నా దగ్గర ఏ ఉపాయము లేదు. నువ్వే ఉపాయం, నువ్వే ఉపేయం, నిన్ను చేరడమే ఈ జన్మకి లక్ష్యం. అంత అనన్యగతిత్వాన్ని చెప్పినటువంటి అద్భుతమైన పాసురం 7వ పాసురం. వందరుళి 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 ఎన్నెంజం நெஞ்சு இடம் கொண்டவானவர் கொழுந்து உலகுக்கு ஓர் முந்தை தாய் தந்தையே மொழியுலகும் உண்டாய் சொந்தொழிலவர் வேத வேள்வியரா சிறீவர மங்கள நகர் அந்தமில் புகழாய் అడియేనై అగట్రేలే. ఈరోజు శ్రీరంగనాథ స్వామి కోవిలకి వెళ్తున్నాం. క్లాస్ మానేయడం ఎందుకని ఇంతవరకు చెప్పుకున్నాం. మిగిలింది రేపు మనం చెప్పుకుందాం. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம், தேவேசம் கோலநாதன் தகித மனசம் பத்மநாபன் ரமேசம் లోపాద్యం కృష్ణేన చనిగమసయో యోగి భట్టారకౌచం గోవిందం కూరనాదేన సాకులు కేసేంద్ర సింధుం జటీంద్ర మాలాదృద్యామనార్యో మమృదినిదేగామ పద్మార్చనాగం திருவருமால் சேனை முதலீசடி கோபன்னாதமதி சேரியம் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாளாதடர் குருகை பிரார்த்தம்பா எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமன் திருக்கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் கற்பனாவர் இவர் அல்லாளது திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கண்டருளம் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தரவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினி ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சேலநாதாய பொந்தைய நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்ய சாலினே ஸ்ரீ சைலேஷ దయాపాత్రం దేవఖ్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాకరం వారి తిరువాய்மொழி பரளே மாதவாழ் வாழியவன் மாறும் திருவாய்மொழி பரளே மாலங்கோதேருமொழி உரைக்கும் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகஸ்ய ஜாத்தம் ஸ்ரீ கௌதமம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகம் சரணம் பிரளயம் கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடாரிதனோபம் வேதாந்தாச்சாரிதஸ்ரீஷம் உடையவர்லிமாம் பஜே ஸ்ரீமத் வெங்கடரங்காரிய சிஷ்டம் சத்சிஷ்ய சேவகம் ஸ்ரீ லக்ஷ்மணாரிய விபதம் சம்சரையே தேவி தேவயே நமஸ்மருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.